అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగే పత్రికా మిత్రులకు నాకు నమస్కారాలు. ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం నిన్న వైఎస్ఆర్సీపీ ఆంధ్రప్రదేశ్ నియోజకవర్గంలో మహిళలు ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఆ ప్రెస్ మీట్లో వాళ్ళ మాటలు విన్నాక నేను ఒక మహిళగా మళ్ళా ఈరోజు ముందుకొచ్చి మాట్లాడటానికి చాలా బాధేస్తుంది. ఎందుకంటే వాళ్ళందరూ కూడా వాళ్ళ అధినాయకుడిని చాలా ఎక్కువగా ఫాలో అవుతున్నారు అన్నదానికి నిన్న ఆ మహిళలు పెట్టినటువంటి ప్రెస్ మీట్. ఎందుకంటే వాళ్ళు అక్కడ జరిగిన విషయాన్ని డైవర్ట్ చేయటానికి ఈరోజు వచ్చి అక్కడ తప్పు జరగలేదు, ఆయన వచ్చేసి ఆమెకి హెల్త్ బాగాలేదని పక్కకు వెళ్ళమంటున్నారు అని కొన్ని మేనేజ్ చేసి మాట్లాడుతున్నారు. దానికి మీకు వీడియో ఒకటి చూపిస్తున్నాను, చూడండి. ఇక్కడ ఆమె ఎస్ఐ గారు దీంట్లో ఉన్నారు, ఒక్క నిమిషం. ఇక్కడ చూడండి, ఈ వీడియో అంటే అందరికీ తెలిసిందే, చూసారు అందరుని. ఇక్కడ ఎవరు ఫస్ట్ అంటే ఆమె అక్కడ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అవుతుందని చెప్పి ఆవిడ ముందుకొచ్చి వాళ్ళని ఆపడానికి ప్రయత్నం చేస్తున్న సందర్భంలో ఫస్ట్ వచ్చి ఎవరు ఆవిడని టచ్ చేశారన్నది మీరు గమనించండి. అంటే ఈ వీడియోస్ ఏవి కూడా ఆ మహిళలకి కనిపించలేదని నేను అనుకుంటున్నాను. వాళ్ళు కూడా మాట్లాడుతుంది ఏంటి, ఎంతసేపు స్క్రిప్ట్లు ఇస్తే మాట్లాడుతున్నారు. స్క్రిప్ట్ కాదమ్మా, మీరందరూ కూడా లైవ్ చూడాలి, చూసి మాట్లాడాలి. మనం పత్రికా సమావేశాలు పెడుతున్నప్పుడు జరిగిన విషయాన్ని మాట్లాడాలి. ఇక్కడ వాళ్ళు తప్పుని అంటే ఒప్పుగా చూపించాలని చూస్తున్నారు. అది జరగదు. అది ఆల్రెడీ తప్పు జరిగిపోయింది. ఇది రాష్ట్రం అంతా వ్యాపించేసింది. ఇందులో మా ఇన్వాల్వ్మెంట్ ఏమీ లేదు. ఫస్ట్ ఆయనే చింతాడి రవి గారే ఆయన వచ్చేసి ఆమెని టచ్ చేశారు. టచ్ చేసిన దాన్ని వీళ్ళు ఎలాగా మేకప్ చేస్తున్నారంటే ఆయన కాదు, జై జగన్ అంటేనే ఆమె చెవులు మూసుకున్నది, జై జగన్ అనుకుంటున్నారో ఏమనుకుంటున్నారో తర్వాత విషయం. అక్కడ జరిగిన సంఘటన క్లియర్ గా ఈ వీడియో రూపంలో కనిపించింది లోకం అంతటికి కూడా. ఇంకొక విషయం ఏంటంటే 2029కి ఏంటది రవికుమార్ గారు అంట కాళ్ల మీద పడి బ్రతిమలాడుకోవాల్సిన పరిస్థితి వస్తుందంట. చింతాడ రవి అనే వ్యక్తి గెలిస్తే కాళ్ళ మీద పడి బ్రతిమలాడుకునే అవసరం వస్తుందంట. వీళ్ళు పగలే కలలు కంటున్నారు అనేది ఇవాళ నాకు తెలిసింది. మనకందరికి రాత్రి కళ్ళు వస్తాయి. అంటే కొంచెం ఏదైనా ఎక్కువగా ఆలోచించి పడుకుంటే రాత్రి కళ్ళు వస్తాయని నాకు తెలిసిన విషయం. వీళ్ళు పగలేటి కళ్ళు వచ్చేసి మీడియా ముందరకు వచ్చి మాట్లాడుతున్నారు. కాళ్ళు పట్టుకునే అంత అవసరం ఎవరికి ఉన్నదా అన్నది మీరు ముందు ఆలోచించుకోవాలి. మీడియా ముందరకు వచ్చినప్పుడు 4 మైకులు మన ముందర ఉంటున్నాయి కదా, మనం ఏదో మాట్లాడేస్తే పెద్దవాళ్ళం అయిపోతాం, మన నాయకుల దగ్గర పెద్దవాళ్ళం అయిపోతాం, మనకేదో పదవులు వచ్చేస్తాయనేది పక్కన పెట్టి వాస్తవాలు మాట్లాడాలి. ప్రజలకి వాస్తవాలు చూపించడానికే మీడియా అనేది ఉంది. నిన్న అక్కడ ఆ మీడియా అనేది లేకపోతే ఆ వీడియోస్ బయటికి రాలేకపోయి ఉండేది. ఈ రోజు క్లియర్ గా కళ్ళకి కట్టినట్టు కనిపిస్తున్న విషయాన్ని మీరు మేనేజ్ చేస్తున్నారు. నెక్స్ట్ ఇంకొక విషయం, 10,000 దాకా జనాలు వచ్చారని చెప్పేసి ఆవిడ భర్త మాట్లాడారు. ఈ వచ్చి 20,000 వచ్చారంట. ఎందుకు వచ్చారో నాకైతే అంత జనం నాకు తెలీదు. ఏమైనా రాష్ట్రం మొత్తం జనం లెక్కేశారో ఏంటో నియోజకవర్గానికి తీసుకొచ్చేదానికి. ఆయన వచ్చింది ఒక పలకరింపుకి. వీళ్ళు ఒక ప్లేస్ పెట్టుకున్నారు, ఆ ప్లేస్ లో ఆయనకి వెల్కమ్ చెప్పడానికి పెట్టుకున్నారు. మరి నియోజకవర్గంలో 20,000 జనం అంటే ఇంకా ఎక్కడి నుంచి ఆ పక్క నియోజకవర్గాలు అన్ని కలిపి చెప్పారా, లేకపోతే రాష్ట్రం మొత్తం ఓవరాల్ గా వాళ్ళ ఓటర్స్ ని చెప్పారా? 20,000 ఓటర్స్ ని చెప్పారా? ఈ నియోజకవర్గంలో అంతమంది ఎక్కడ కనిపించారు? ఇక్కడ నేను ప్రతిసారి ఒకటి గమనిస్తున్నాను, ప్రెస్ మీట్లు పెట్టినా లేకపోతే ఒక కార్యక్రమాలు చేసినా నియోజకవర్గంలో 4 మండలాలు మున్సిపాలిటీలో ఉన్న ఏ ఒక్క వైఎస్ఆర్సీపీ నాయకుల్ని నేను చూడట్లేదు. ఎందుకంటున్నానంటే మనం ఆ పార్టీలో ఎవరి పార్టీలో ఉన్న నాయకులు వాళ్ళకి బాగా తెలుస్తారు, కానీ పక్క పార్టీలో ఉన్న వాళ్ళు కూడా తెలుస్తారు, నాకు తెలుసు. కానీ ఎవరు వాళ్ళు కనిపించట్లా. మరి వీళ్ళు వచ్చేసి 10,000 వచ్చారని ఒకరు చెప్తారు, 20,000 వచ్చారని ఒకరు చెప్తున్నారు. సరే ఎన్ని వేల మంది వచ్చారనేది పక్కన పెడితే అక్కడ జరిగిన విషయాన్ని తప్పు ఆయన సోదరి భావంతోనే చూశారు. సోదరి భావం అక్కడ కనిపిస్తుందా, క్రిమినల్ యాటిట్యూడ్ తో చూశాడు అనేది అక్కడ తెలుస్తుందా అనేది ప్రజలు డిసైడ్ చేశారు. అంటే ఇంత సోషల్ మీడియాలో అది రన్ అవడానికి కారణం తప్పు జరిగింది కాబట్టి వాళ్ళు దాన్ని ఎక్కువగా చూపించారు. ఇందులో కూటమి ప్రభుత్వం చేసింది, ఆ స్థానిక ఎమ్మెల్యే గారు చేశారు,
స్థానిక ఎమ్మెల్యే గారు ఆ స్థాయి మర్చిపోయి మాట్లాడుతున్నారు. అసలు మీరు స్థాయి మర్చిపోయి ఒక ఎమ్మెల్యేగా, ఆయన 2 తడవలు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తిని ఈ రోజు మీరు మీడియా ముందరకు వచ్చి మీరేంటంటే స్థాయి తక్కువ మనిషిని ఎక్కువ చేసి మాట్లాడాలని, యువతల స్థాయికి ఉన్న మనిషిని ఏంటంటే తక్కువ చేసి మీరు మాట్లాడుతున్నారు. ఆయన దగ్గర దేనికి మీరు పనికొస్తారనేది ఒక విషయం నాకు తెలియాలి. ఎందుకంటే చింతాడు రవి గారు చదువులోని గొప్ప చదువులు చదివేశారు. ఆయన వచ్చేసి ఏంటంటే చదవని యూనివర్సిటీలు లేవు, లేకపోతే ఈరోజు ఆ యూనివర్సిటీల వల్లనే ఈరోజు ఆయనకి ఏంటంటే ఈ నియోజకవర్గంలో ప్రజలంట ఏంటది బ్రహ్మరథం పడుతున్నారంట. ఈయన యూనివర్సిటీ చదువుని బ్రహ్మరథం పట్టడానికేనంటే ఈయన అక్కడ చదువుకుని ఆయన వృత్తి ఆయన చేసుకుంటే పోనేమో అక్కడ స్కూల్లో స్టూడెంట్స్ అందరూ బ్రహ్మరథం పట్టుండే వాళ్ళేమో. ఈయన జగన్మోహన్ రెడ్డి అనే యూనివర్సిటీలో చదివి వచ్చారు కాబట్టి ప్రజలు ఈయనకి తరిమి కొట్టే పని మాత్రం చేస్తారు. ఇలాగే కంటిన్యూ అయితే మాత్రం ఇది మళ్ళా రిపీట్ అయితే ఈ నియోజకవర్గంలో రేపు ఏ చిన్న విషయానికి కూడా వాళ్ళు బయటికి రాలేని పరిస్థితి ఏర్పడుతుంది. పోలీసు వ్యవస్థని నిర్వీర్యం చేశారని మాట్లాడుతున్నారు. ఈ నియోజకవర్గంలో నిన్న మాట్లాడిన ప్రతి ఒక్కరికి నేను అడుగుతున్నాను, వైఎస్ఆర్సీపీ నాయకులకి, పోలీసు వ్యవస్థని నిర్వీర్యం చేసింది ఎవరమ్మా? మీరు ఒకసారి చెప్పండి. గత 5 సంవత్సరాలు పోలీసు వ్యవస్థని మీ ఇంట్లో ఉండే సెక్యూరిటీల కన్నా దారుణంగా, అంటే జీతం ఇచ్చి పని పెట్టుకునే వాళ్ళకన్నా దారుణంగా వాడుకున్నది వైఎస్ఆర్సీపీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి వార్డు మెంబర్ వరకు అలాగే వాడుకున్నారు. మేము గత 5 సంవత్సరాలు వీళ్ళ చేసే తప్పుల్ని ప్రజలకు వివరిద్దామని ముందుకొస్తే మాకు హౌస్ అరెస్టులు, రేపు ఇంకా 2 రోజుల ముందర మీటింగ్ అవుతుంది, మేమేదో ధర్నా పెట్టుకుంటాం లేకపోతే ప్రోగ్రామ్ కండక్ట్ చేసుకుంటాం అని మాకు వస్తే వీళ్ళు 2 రోజుల నుంచి మా ఇంటి ముందర వాళ్ళకి డ్యూటీలు. పాపం వాళ్ళని చూస్తే బాధ వేసేది. వీళ్ళకేంటి కర్మ, ఇంత ఒక పోలీస్ డ్రెస్ వేసుకొని మా ఇంటి ముందర వచ్చి కాపలాలు కాస్తారని మేము బాధపడేవాళ్ళం. రోడ్ల మీదకి వస్తే కనీసం మాకు జరుగుతున్న దాన్ని మేము మహిళలందరం కూడా రోడ్డు మీదకి వచ్చినప్పుడు అక్కడ ఎవరు ఉండాలండి? మహిళా కానిస్టేబుల్, మహిళా ఎస్ఐ, లేకపోతే ఎవరో ఒకరు. అక్కడ జెంట్ ఎస్ఐ ఉన్నారనుకోండి, లేకపోతే ఒక సీఏ ఉంటే మహిళలు ముందర పెట్టాలి. నేను దానికి సాక్ష్యం. నన్నే ఇదే నియోజకవర్గంలో గత 5 సంవత్సరాల్లో మేము చేసిన కార్యక్రమాల్లో ఎన్నోసార్లు హౌస్ అరెస్టులు, మా ఇంటి ముందర పోలీసులు ఎంతమంది వచ్చి ఉండేవారు అనేది నాకు తెలుసు, ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి తెలుసు. గత 53 రోజులు, అంటే గత 5 సంవత్సరాల్లో సార్ అరెస్ట్ అప్పుడు మేము 53 రోజులు సార్ అరెస్ట్ ని ఖండిస్తూ ఆయన తప్పు చేయలేదు, వీళ్ళు తప్పు చేశారు అనేసి ప్రజలు చూపిస్తున్నారు కదా, అది కాదని మేము నిరసనలు తెలియజేసినప్పుడు ఇదే నియోజకవర్గంలో నా మీదకి ఒక సిఐ గారు, ఆ వీడియోస్ ఇప్పటికే ఉన్నాయి, అది అప్పుడు మీడియాలో వచ్చాయి, పేపర్లో వచ్చింది, అన్నీ వచ్చాయి. నేను ఒక లేడీని, నన్ను ఆయన కంట్రోల్ చేయాలి అంటే, నన్ను స్టేషన్కి తీసుకెళ్లాలన్నా, నన్ను ఆపాలన్నా, ఏం చేయాలన్నా నా ముందు ఇంకొక లేడీ ఉండాలి అక్కడ. మరి ఆ రోజు ఆయన పెట్టలేదే. ఆయన పెట్టకున్నా నన్ను టచ్ చేసి నన్ను లాక్కుపోయినవి వీడియోస్ చాలా ఉన్నాయి. మరి ఆ రోజు ఈ ప్రభుత్వానికి నేను మహిళగా కనిపించలేదా ఏంటి? నేను ఎక్కడి నుంచి వచ్చాను? ఈ రోజు ఈ నియోజకవర్గంలో మహిళలు వచ్చి రాష్ట్రంలో ఉన్న వ్యవస్థ గురించి మాట్లాడుతున్నారు, కూటమి ప్రభుత్వం గురించి మాట్లాడుతున్నారు. ఆంధ్రవలస నియోజకవర్గంలో పోలీసు వ్యవస్థ నిర్వీర్యం అయిపోయింది, ఎమ్మెల్యే గారు ఏం చెప్తే అదే చేస్తున్నారు, ఆవిడకంట భయభ్రాంతులు గురి చేసి వాస్తవాల్ని కప్పిపుచ్చుకోవడానికి అబద్ధాలు చెప్పిస్తున్నామంట. ఆమె ఏమైనా వీళ్ళలాగా చదువులేని అమ్మాయ? కొంచెం చెప్పండి. చదువుకున్నానని వీళ్ళ నాయకుడు చెప్తున్నాడు కాబట్టి వీళ్ళేమనుకుంటున్నారు, ఒక్క వాళ్ళ నాయకుడే, వాళ్ళ ఇన్ఛార్జే చదువుకున్న వ్యక్తి, ఉన్న వాళ్ళందరూ కూడా అంటే చదువు లేని వ్యక్తులు. ఆమె కూడా చదువుకున్న వ్యక్తే. మనం చెప్పేస్తే ఒక మహిళకి జరిగిన అన్యాయం గురించి మేము మాట్లాడితే రాజకీయం చేస్తున్నారు అంటున్నారు. మేమేం రాజకీయాలు చేయట్లా. 29లో ఆయన వచ్చేసంటే ప్రబంధనం అయిపోద్దట. నిన్నటి వరకు ఆంధ్రవలస నియోజకవర్గాల్లో తప్పులు జరిగినా ఒప్పులు జరిగినా ప్రశ్నించే నాయకుడు లేడంట. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఒక పెద్ద ఇక్కడి నుంచి తీసుకొచ్చాడట. ఆ మనిషి ఇక్కడ ఊడిపడ్డాడట. ఈనాటి రేపు నుంచి ప్రశ్నించుతున్నాడు కాబట్టి ఆయన మీద అంటే తప్పుడు కేసులు పడుతున్నామంట. 29లో ఈ నియోజకవర్గం తిరగబడిపోయి ఆయనకంటే ఎమ్మెల్యే టికెట్ ఇచ్చేసి ఎమ్మెల్యే గెలిచేస్తాడంట. అన్ని మాట్లాడుకోవడానికి బాగుంటాయి. ప్రజల ముందరికి వెళ్ళండి, మహిళల ముందరికి వెళ్ళండి, వెళ్ళి మీరు మాట్లాడండి. మీరు మాట్లాడుతున్న మాట, మీరు చెప్పేది అబద్ధమా నిజం అనేది ప్రజలే తీర్పు రేపిస్తారు. మీరు ఒక్కటి గుర్తు పెట్టుకోవాలి, నాయకులు చెప్తున్నారు కదా అని మనం మాట్లాడితే రేపు మన ఇంట్లో వాళ్ళు కూడా మనల్ని అసహించుకునే పరిస్థితి వస్తుంది. ప్రతి హోంమంత్రి కంట అమ్మ అన్న తప్పుడు మాటకే వినపడుతుంది అంట. మాకు అలా వినపడమో.
మీరు ఎందుకంటే తప్పుడు మాటలు అమ్మ అన్న వేరే విధంగా మాట్లాడే మనుషులు మీరు, మీ నాయకుడు సొంత రక్త సంబంధం అంటే పేరెంట్స్కి తర్వాత పిల్లలకి రక్త సంబంధం అంటారు. చెల్లెలు బెడ్ మీద పడి ఉంటే ఆమెని సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తుంటే కనీస ఇంగిత జ్ఞానం లేకుండా అంటే నిన్న మొన్నటి వరకు నీ కోసం కష్టపడి పాదయాత్ర చేసి 2019లో నీ యొక్క అధికారం రావటానికి ముఖ్య కారణమైనటువంటి వ్యక్తి నీ తల్లి, నీ చెల్లి. ఈరోజు వాళ్ళని కూడా నువ్వు పక్కన పెట్టేసి సునకానందం పొందుతున్నావు. వాళ్ళని విమర్శిస్తూ ఉంటే, వాళ్ళని ట్రోల్స్ చేస్తూ ఉంటే నీ ఆనందం. నువ్వా రక్త సంబంధం గురించి మాట్లాడుతావు, ఆడపిల్లల గురించి మాట్లాడుతావు, కూటమి ప్రభుత్వంలో అన్యాయం జరిగిపోతుంది, గుంటూరులో అలా అయిపోయింది. గుంటూరులో జరిగిన విషయం గురించి మీరు మర్చిపోయినట్టున్నారు. మీరు కొంచెం అంటే భ్రమంలోంచి ముందు మీరు బయటికి రావాలి. ఆయన్ని వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది. మీరు మర్చిపోతున్నారు. ముందు మీరు ఫాలో అవ్వాలి. వీళ్ళు మాట్లాడి ఎందుకు మాట్లాడుతున్నారు ఈ ప్రభుత్వం మీద, ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారి మీద? లాస్ట్ 5 సంవత్సరాలు వీళ్ళు అదే చేశారు. వీళ్ళ కంట్రోల్లో పోలీసు వ్యవస్థ ఉండేది. వీళ్ళు ఏం చెప్తే అది చెయ్యాలి, చేయకపోతే వాళ్ళ ఉద్యోగాలు పోతాయి. వాళ్ళు పాపం భయానికి గురై ఎన్నో చేయరాని పనులు చేశారు. అది వాళ్ళ తప్పు కాదు. ఆ రోజు మాట్లాడాము, ఈ రోజు మాట్లాడుతున్నాం. అంటే వీళ్ళు ఆ రోజు భయభ్రాంతులకి పోలీసు వ్యవస్థను కూడా భయపెట్టి వాళ్ళ కార్యక్రమాలు చేశారు. ఎవరు ఏం మాట్లాడినా వెంటనే అది మంచి మాట్లాడుతున్నావా చెడు మాట్లాడుతున్నావా అనేది కూడా ఆలోచించకుండా వాళ్ళ మీద కేసులు. నెక్స్ట్ రవికుమార్ గారు అంట ఏంటది వీడియో కాల్ చేసి అర్ధరాత్రి మాట్లాడేశారంట. 8 గంటలకు అర్ధరాత్రి అంటారని నాకు ఈ రోజు వరకు తెలియలా. వీళ్ళు వచ్చి మాట్లాడితేనే ఒక అధికారిని అంటే కాన్ఫరెన్స్ కాల్లో ఎంతమంది ఉన్నారనేది కూడా వీళ్ళ కళ్ళు కనిపించకన్నా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు. ఎవరో ఇంకొక సోదరి చెప్తుంది, ప్రతి మహిళ గట్ట ఆయన ఫోన్ చేసట హెరాస్ చేస్తున్నాడట. ఏం అందులో ఆ ఫోన్ కాల్లో ఈవిడుందో ఏంటి, ఈవిడికి వచ్చింది ఏంటి ఆయన ఫోన్ మాట్లాడినప్పుడు? ఏం మాటలు మాట్లాడుతున్నారమ్మా? అసలు ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టిన వాళ్ళలో అసలు వాళ్ళు ఎవరో కూడా తెలియదు, ఎక్కడి నుంచి వచ్చారో కూడా తెలియలేదని మీరు అనుకుంటున్నారు. కానీ ఒక 4 రోజులు పోతే మీరు ఇంకా బయటికి వెళ్ళట్లేదు. వెళ్ళండి, వెళ్ళి ప్రజల ముందర మాట్లాడండి. మీరు రేపు వెళ్ళండి ప్రజల ముందరికి. మీరు మీ వార్డుల్లోని గ్రామాల్లోని తిరగండి. తిరిగితే మీకు ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటారన్నది మీకు తెలుస్తుంది. ప్రజలు మాట్లాడడం లేకపోతే అక్కడ ఇక్కడ మాట్లాడడం మీకు అలవాటు అయిపోయింది. అది మళ్ళా ఇది రిపీట్ అయితే మాత్రం ఇంకొకసారి పరిస్థితులు చాలా దారుణంగా ఉంటాయని నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఇంకొక విషయం ఏంటంటే చింతాడు రవి గారు ఏంటది నిన్న వీడియోలో ఎక్కడో చూశాను, కార్లో వెళ్తా ఆయన ఒక వీడియో రిలీజ్ చేశాడు, సెల్ఫీ వీడియో మాట్లాడాడు. ఆయన ఏదో సెక్షన్స్ గురించి చెప్పాడు. యాక్చువల్గా సెక్షన్స్ పెట్టారనేది ఎప్పుడు తెలుస్తుందండి? మనకి వాళ్ళు ఒక ఇది పంపిస్తారు, మన మీద కేసు ఫైల్ అయిందని అవన్నీ సెక్షన్ తర్వాత వస్తాయి. మరి ఈయనకి ముందే తెలిసిపోయింది. నిన్నటి వరకు భోగాపురం హడావిడిలో ఉన్నారు అందరూ జనం, అక్కడ డిపార్ట్మెంట్ అంతా. ఈయనకి ఎలా సెక్షన్స్ తెలిసిపోయండి? మరి ఎమ్మెల్యే గారు ఏం మాట్లాడారు? ఎవరు ఎస్పీ గారిని కూడా విమర్శించారని చెప్పి నిన్న ఆయన మాట్లాడుతున్నారు రమేష్ గారు. ఒక పెద్ద వ్యక్తి అలా మాట్లాడడం కరెక్ట్ కాదండి. ఎందుకంటే ఎస్పీ గారిని విమర్శించలా, ఎస్పీ గారిని తప్పు పట్ల, పోలీసు వ్యవస్థని అక్కడ ఈరోజు అమ్మాయి పోలీసు డిపార్ట్మెంట్లో పనిచేస్తుంది, ఆమెకి జరిగిన అన్యాయం వాళ్ళు ఇంకా సీరియస్గా తీసుకోవాలి అని చెప్పి మీ ఎస్పీ ఆఫీస్లో అంటే మీ డిపార్ట్మెంట్లోనే అక్కడ అవకతవకలు జరుగుతున్నాయి. సెక్షన్స్ అనేది బయటికి రాకముందరే ఒక తప్పు చేసిన వ్యక్తికి ఎలాగ మీరు సెక్షన్స్ ఫలానా సెక్షన్స్ మీరు పెట్టారు అన్నది బయటకు వచ్చింది. కాబట్టి మీరు చెక్ చేసుకోండి అని ఎస్పీ గారికి ఒక హింట్ ఇచ్చాడు ఆయన. అంటే ఎస్పీ గారిని విమర్శించడం అంటే మీరే చెప్పండి. ఇక్కడ ఈ నియోజకవర్గ ప్రజలు చెప్పాలి, మీడియా మిత్రులు చెప్పాలి. అక్కడ ఆయన్ని ఎక్కడ విమర్శించారు? విమర్శించరా, బయటికి ఇది వచ్చింది. ఇలానే ఇంకెన్నో వస్తున్నాయో మీరు చెక్ చేసుకోండి. ఎవరైతే తప్పు చేస్తున్నారో వాళ్ళని శిక్షించండి వీళ్ళతో పాటు. మరి అంతా నేను ధైర్యవంతుణ్ణి, నేను వీరుణ్ణి, సూర్యుణ్ణి అని చెప్తా ఉన్నాడు ఆయన. ఎందుకు పారిపోయాడు? ఏ తప్పు చేయకపోతే ఒక సోదరి భావంతో చూస్తున్నాడు మా నాయకుడు. ఆ అమ్మాయికి హెల్త్ బాగాలేదు, నువ్వు పక్కకి వెళ్ళిపో అమ్మా అని చెప్పాడు. ఈయన ఎందుకు పక్కకి వెళ్ళిపోయాడు? ఈయన ముందుకు రావచ్చు కదా, పక్కకి ఎందుకు వెళ్ళిపోయాడు? ఈయన తప్పు చేసిన వాళ్ళే భయపడి పారిపోతారు. తప్పు చేస్తుంది వీళ్ళు,
పిచ్చి వేషాలు వేస్తుంది వీళ్ళు, తప్పుడు కోతలు కోస్తుంది వీళ్ళు. తిరిగేటంటే కూటమి ప్రభుత్వం రెడ్ బుక్ రాజ్యాంగమే అంటున్నారు. అదే నిజంగా మా లోకేష్ అన్న గారు అది కానీ పెట్టుంటే మాకు ఈ తలనొప్పి లేకపోయి ఉన్నామని మేము అనుకుంటున్నాం. రెడ్ బుక్ రాజ్యాంగం ఇంకా ఈ రాష్ట్రంలో రాలేదమ్మా, వెయిట్ చేయాలి. చట్టం దాని పని చేస్తుంది కాబట్టి రాజ్యాంగాన్ని మేము ప్రవేశపెట్టక్కర్లా, అంబేద్కర్ రాజ్యాంగం వస్తుంది. మరి ఈ వైఎస్ఆర్సీపీ నాయకులకి ఏంటది బుద్ధి జ్ఞానం ఇవ్వాలని నేను భగవంతుని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.